ఉచితాలు ఇస్తున్నారు, లేకపోతే ఇంత పాలన చేసిర్రు, దీన్ని బట్టి మనం ఎప్పుడు అంచనా వేయవద్దు. సింపుల్, విజయ్ గారు ఈరోజు గెలవడానికి ఒక కారణంగా నేనేం చెప్తా అంటే, ఆయన సరే గెలుపో ఓటమో చావో రేవో నేను ఈ ప్రజలు ఈ ప్రాంతంతోనే ఉంటా, వేరే వాళ్ళతో నేను ఉండను అని ఆయన క్లియర్ కట్గా చెప్పిండు. అక్కడి ప్రజలు దానికే వాళ్ళు పట్టం కట్టారు. ఒకవేళ విజయ్ గారు గనక వారు ఏదైతే స్టాండ్తో ఉన్నారో ఆ స్టాండ్ పైన ఉంటే ఇంతకుముందు అన్నారు చెప్పినట్టు ఇంకో 2-3 టర్మ్లు వస్తారు. అట్లా కాకుండా ఆయన కూడా మళ్ళీ ఇంకేదైనా పార్టీలతో పొత్తులకు పోతే వారికి కూడా ఈరోజు ఉన్న వేరే పార్టీలకు ఉన్న పరిస్థితే వారికి కూడా వస్తుంది. అయితే మరి మా అన్నగారు ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారికి బాగా ఫ్యాన్ అనుకుంటా, బాగా పవన్ కళ్యాణ్ పోలుస్తున్నారు. దయచేసి నేనేమంటా అంటే, విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ కూడా పొంతన లేని పాలిటిక్స్. ఎందుకంటే విజయ్ గారు స్ట్రైట్ అవే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయన పైన జరిగినన్ని దాడులు నాకు తెలిసి ఇంత షార్ట్ టైంలో ఏ రాజకీయ నాయకుల పైన జరగలేదు. ఒక స్టాంపేడ్ జరిగినందుకు దానికి ఆయననే దగ్గరుండి ఈ హత్యాకాండలకు తెరలేపినట్టుగా అందరూ మాట్లాడినారు. బట్ స్టిల్ ఆయన ఎక్కడ కూడా మాట తూలలేదు, పక్కకు జరగలేదు. రెండో విషయం, ఆ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే పోటీ చేసినప్పుడు ఏదో ఒక పార్టీతో పొత్తులోనే పోటీ చేశారు. 2019లో వారేం సింగిల్గా పోటీ చేయలేదు. 2019లో వారు పోటీ చేసింది ఏంటిది? కమ్యూనిస్ట్ పార్టీని, బహుజన్ పార్టీని, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ పార్టీని, ఇట్లా 3-4 పార్టీలతో కలిపి వారు పోటీ చేశారు. బట్ విజయ్ గారు అక్కడ అట్లాంటి పరిస్థితులు ఏం కూడా లేవు. సో ఈ విజయాన్ని ఎవ్వరితో కూడా పోలిక పెట్టకూడని విజయం విజయ్ గారిది. సరే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా ఓడిపోయిందా అనే విషయాన్ని మేము దాన్ని ఎక్కడ విశ్లేషణ చేసుకోవాలనో అక్కడ విశ్లేషణ చేసుకుంటాం. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు దగ్గర మనం మాట్లాడాల్సింది ఇది విజయ్ గారి సొంత కష్టము, వారు కష్టపడి తెచ్చుకున్నటువంటి కష్టం. వారిపైన చేసినటువంటి ఆరోపణలు, ఫ్యామిలీ ఆరోపణలు కానీ, భార్య విషయంలో కానీ, త్రిష విషయంలో కానీ, ఇట్లా అనేక విషయాల్లో వారికి కొరకరాని కొయ్యగా ఎంత ఇబ్బందులు పెట్టినా వారు నిలకడగా నిలబడ్డారు. సో ఆ నిలబడుతూ వారు చిట్ట చివరి రోజు వారు చేసినటువంటి ఒక ప్రసంగం నిజంగా ఈ తరం పిల్లలందరినీ కూడా ఆకర్షించిందనే చెప్పవచ్చు. ఎందుకు? వారు చాలా రియలిస్టిక్గా మాట్లాడినారు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అంటే చాలా సరళమైన విధంగా సామాన్యులకు అర్థమయ్యే రీతిగా వారు ప్రసంగం చేశారు. ఏంటి? పొద్దున్నే లేవండి, మంచిగా బట్టలు వేసుకోండి, పూజ చేయండి, దండం పెట్టండి, వచ్చి మాకు ఓటేయండి అని చాలా అంటే చాలా కింది స్థాయికి వచ్చి వారు రిక్వెస్ట్ చేశారు. దాన్ని ఈ తరం పిల్లలు, యువకులు చాలా ఆదరించారు. కాబట్టి వారికి మంచి అవకాశం వచ్చింది. సో విజయ్ గారు మంచి పాలన అందించాలి తమిళనాడు రాష్ట్రానికి. వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, సరే హామీలు నెరవేరుస్తారా అంటే రాజకీయ పార్టీల హామీల గురించి కాకపోయినా కనీసం వారి పాలన విషయంలో చాలా మంచి పాలన చేస్తే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. బీజేపీ లాంటి పార్టీలతో చాలా జాగ్రత్తగా విజయ్ గారు ముందడుగేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం నితీష్ కుమార్ గారిని చూడవచ్చు. నాకు ఈరోజు కూడా అర్థం కాని ఒక విషయం మేడం, నితీష్ కుమార్ గారు ఎన్నికలు ఉన్నాయంటే ఆ రాష్ట్రంలో ఈ నెక్స్ట్ ఎన్నిక అంటే ఏ ఎన్నికల సరళి జడ్జిమెంట్ వచ్చిన రోజు మన వేదిక పైన మాట్లాడుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అంటే మనకు రెండో పేరు ఈ రోజు కూడా తెలియదు. నితీష్ కుమార్ గారే సీఎం క్యాండిడేట్, సీఎం ఆయన్నే. అంటే మీరు కరెక్టే అంటున్నారు, బీజేపీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. కానీ అన్నా డిఎంకేతో మనం చూసుకుంటే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ ఇప్పుడు చాలా పుంజుకున్న పరిస్థితి. 64 వరకు కూడా ఇప్పుడు ఆధిక్యంలోకి ఉంది. కొంత చాలా వరకు గెలిచిన పార్టీ. మొదటి నుంచి కూడా అక్కడ హిందూ భాష వ్యతిరేక ఇదిగా ముద్రపడినా కూడా ఇప్పుడు అక్కడ తమిళ ప్రజల మైండ్ సెట్ ఏమైనా కొంచెం మారిందేమో మరి. ఎందుకంటే ఇక్కడ డిఎంకే 3వ స్థానానికి వెళ్ళిపోయింది, చూసుకుంటే బీజేపీ సెకండ్ దీనిలో ఉంది. అంటే డిఎంకే అనేది పాలిస్తున్నటువంటి పార్టీ కాబట్టి 5 ఏళ్లకు మార్చాలి అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి మార్చే ఒక ఆనవాయితీ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో సరే డిఎంకేని సహజంగా కొంత వ్యతిరేకించిండొచ్చు. సో అది ఈరోజు 3rd ప్లేస్కి వెళ్ళినంత మాత్రాన డిఎంకేని ఏం తక్కువ అంచనా వేయొద్దు. ఏఐడిఎంకే ఈరోజు 2nd ప్లేస్లో వచ్చింది కాబట్టి అబ్బో మహా గొప్పగా వచ్చిందని కూడా ఏం అనుకోవడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే అక్కడ కలిసి పోటీ చేయడం వల్ల ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి కొంత ఓటు శాతం పడిండొచ్చు. నేను ఇంతకుముందు ఎందుకు నితీష్ కుమార్ గారిని చెప్పినా అంటే సీఎం పదవి గొప్పదా, రాజ్యసభ పదవి గొప్పదా? ఎందుకు నితీష్ కుమార్ గారు ఒక రాజ్యసభ సభ్యత్వం కోసము ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని ఎందుకు వదులుకున్నారు? అట్లాగే చెడ్డా గారిని మనం చూసినాం, చాలా గొప్పగా మాట్లాడినాడు.
అసెంబ్లీలో. అంటే మనం ఎవ్వరం పట్టించుకోని విషయం ఏంటి, మొబైల్లో రీఛార్జ్ చేస్తే 30 రోజులు రావాల్సింది 28 రోజులే వస్తుంది. ఈ 48 అవర్స్ ఎందుకు డిస్కనెక్ట్ చేస్తారని ఎవరు మాట్లాడలే, కానీ ఆయన మాట్లాడిండు కదా. ఎందుకు మరి ఆయన ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీలో జాయిన్ అయ్యిండు? సో బీజేపీ పార్టీ ఏంటంటే నయాన్నో భయాన్నో, పొత్తులోనో ఒత్తులోనో ఎట్లో ముందు రాష్ట్రంలోకి రావాలి. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అస్థిరపరిచి ఆ రాజ్యాన్ని రాష్ట్రాన్ని తన గుప్పిట్లకు తీసుకోవడం అనేది బీజేపీ పార్టీ ప్రజాస్వామ్య దేశంలో అతి క్రూరమైనటువంటి అరాచకం చేస్తున్నటువంటి వ్యవస్థ. కాబట్టి కొత్తగా పాలనలోకి వస్తున్నటువంటి విజయ్ గారికి ఈ వేదికగా, నేను దాదాపు 2009 నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా. సో దాదాపు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఈ వేదిక నుంచి విజయ్ గారికి ఒక సూచన అనుకోవచ్చు, సలహా అనుకోవచ్చు. బీజేపీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఊబిలో పడొద్దు, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవద్దు. రైట్. పైలా కృష్ణారెడ్డి గారు బీజేపీ నుంచి జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. సో ఇంతవరకు మీరు ఫాలో అవుతూనే ఉండుంటారు. సో మీ పార్టీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఒక టీవీకే పార్టీ కొత్తగా ఈ గవర్నమెంట్ను ఫామ్ చేయబోతున్న విజయ్ గారికి కొన్ని సూచనలు కార్తీక్ గారు చేస్తూ ఉన్నారు. సో ఏంటి, ఇంకా కొంచెం 108 ఎన్నో స్థానాల్లో చూసుకుంటే కూడా విజయ్ కొంచెం దగ్గరలో గవర్నమెంట్ను ఫామ్ చేసి దిశగా ఉంది. సో మీ యొక్క ఏవైతే స్థానాలు గెలుచుకున్నారో అవి విజయ్కి ఏమైనా ఉపయోగపడతాయి, వెళ్తా అనుకుంటున్నారా అలయన్స్లోకి ఏమైనా? కంటిన్యూ చేయండి. కృష్ణారెడ్డి గారు వినిపిస్తాను, చెప్పండి. మేడం, ప్రాబ్లం ఏంటంటే ఇందాక కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని. బీజేపీ తోటి జాగ్రత్త కదండి, కాంగ్రెస్ తోటి జత కట్టిన వాళ్ళు అందరూ కాలగలంలో కలిసిపోతున్నారు. డిఎంకే పరిస్థితి అదైంది, ఆప్ పార్టీ పరిస్థితి అదైంది. అలాగే నిన్న మన వెనక నుంచో ముందు నుంచో సపోర్ట్ చేసుకున్న టీఎంసీ కూడా కాలగల్పంలో కలిగిపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక విధానపరమైన నిర్ణయం కానీ, విధానపరంగా ఆలోచన చేసేది కానీ, ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీని మలుచుకునే విధానం కానీ, వాళ్ళ విధానాలను మార్చుకోకుండా ఇంకా ఏదో పాతకాలం పద్ధతిలో మాట్లాడడము, ఎదుటిని బదనాం చేసి మేమేదో అధికారంలోకి వస్తామనే ఆలోచన తప్ప వారికి పూర్తి స్థాయిలో ప్రజా అవసరాలు ఏంది, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, నేను కంప్లీట్ చేయండి. మీరు పూర్తిగా అడగండి. మీరు మా పార్టీతో, సరే మా పార్టీ ఏదో చెప్తున్నారు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతా. హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా గారు ఎన్నికల కోసం వెస్ట్ బెంగాల్లో 15 రోజులు అక్కడ మకాం వేసిన ఆయన మణిపూర్లో మహిళల్ని నగ్నంగా నడిపిస్తుంటే అక్కడికి వెళ్ళాలని 15 సెకండ్లు ఎందుకు ఆలోచన చేయలేదు? ఇది ఒక్కదానికి ప్రశ్న చెప్పండి, సమాధానం చెప్పండి ప్రశ్నకి. మీరు ఎట్లున్నదంటే మీరు చెప్పేదంతా ఎక్కడ సమస్య ఉన్నది, ఎక్కడ ఎవరు ఏం చేయాలనేది చూసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాని ప్రకారం చేస్తారు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు టీవీ డిబేట్ లో ఉన్నా, నేను అంటాను మీరు సీఎం గారు వచ్చేందుకు కూర్చోలేరండి టీవీ డిబేట్ లో, ఇప్పుడు వచ్చి మీ వాళ్ళు ఆన్సర్ చెప్పాలి కదా అంటే సమస్య కదా. అక్కడ పనిచేయాల్సిన ఆర్మీ పనిచేస్తుంది, సిఆర్పిఎఫ్ పనిచేస్తుంది, అక్కడ హోంమంత్రి గారు కానీ వారి యొక్క టీం కానీ ఎప్పటికప్పుడు శాంతి భద్రతల గురించి పర్యవేక్షిస్తున్నారు. ఆ సమస్యను త్వరలోనే పొలికి తీసుకొచ్చే విధంగా ఉంటుంది. మీరు మోకాలకు ముడిపెట్టి మాట్లాడడం అనేది కాదు. ఇక్కడ ఒకటి సమస్య